మొత్తం బయట పెడతానే. నువ్వు పేరు మార్చుకొని ఇక్కడికి వచ్చావని అందరితో చెప్తా. తనకి వేరే పేరుందా? వేరే గతం ఉందా? పేరు మార్చుకుని రావాల్సినంత అవసరం ఏముంది? తన అసలు పేరు హైడ్ చేసి డూప్లికేట్ పేరుతో చలామణి అవుతూ మా ఇంట్లో సెటిల్ అవ్వాల్సిన కారణం తన దగ్గర ఏముంటుంది? ఇది చిన్న విషయం కాదు, కాని పెట్టకపోతే టోటల్గా కుటుంబానికి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు దాని క్రిమినల్ చరిత్ర గురించి ఎంక్వైరీ మొదలు పెట్టాలి. బెంగళూరు బ్రాంచ్ నుంచి వచ్చింది కాబట్టి అక్కడే అడిగి తెలుసుకోవాలి. మేనేజర్ని అడిగితే గుట్టంతా బయటపడుతుంది. హలో, నమస్తే మ్యామ్. నమస్తే. చెప్పండి మ్యామ్. బెంగళూరు బ్రాంచ్ నుంచి హైదరాబాద్ బ్రాంచ్కి షిఫ్ట్ అయిన సౌమ్య ఉంది కదా? ఎస్ మ్యామ్. తన డీటెయిల్స్ ఒకసారి నాకు పంపిస్తారా? బర్త్ సర్టిఫికేట్, స్కూల్ సర్టిఫికేట్, కాలేజ్ సర్టిఫికేట్, పర్సనల్ డీటెయిల్స్, మన దగ్గర తనకి సంబంధించిన డేటా ఏమున్నా అన్ని నాకు పంపించండి. ఎందుకు మ్యామ్? ఏమైనా ప్రాబ్లం అయిందా? ఆహా, నథింగ్. ఇక్కడ బ్రాంచ్లో తన పర్ఫార్మెన్స్ బాగుంది. తనకొక సర్ప్రైజ్ ప్లాన్ చేశాము, అందుకే అడుగుతున్నాను. అవునా? సెండ్ మీ హర్ డీటెయిల్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ష్యూర్ మ్యామ్. విత్ ఇన్ 5 minutes ఐ విల్ సెండ్ యూ. ఇట్స్ ఓకే. అందులో నీ గురించి నాకు తెలియకూడని విషయాలు తెలియాలి. అందులో నీ బ్యాక్గ్రౌండ్ బ్యాడ్గా ఉన్నా నీ నరాలు తీసి వీణ వాయిస్తా.